హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనం కార్తీక మాసంలో నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం కదా, మట్టి ప్రమిదలు యూజ్ చేస్తూ ఉంటాం. ఆ మట్టి ప్రమిదలు జిడ్డు పట్టి ఉంటాయి. అలాంటి జిడ్డు పట్టిన మట్టి ప్రమిదలు, అలాగే ఇత్తడి వస్తువులు నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, ఆ ఇత్తడి సామాగ్రిని, మట్టి ప్రమిదలని ఒకే ఒక్క లిక్విడ్తో ఎలాంటి శ్రమ లేకుండా సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను అనమాట. చూడండి, ఇత్తడి వస్తువులు కూడా మంచిగా మెరిసిపోతున్నాయి కదా. మనం ఎలాంటి పీతాంబరి కానీ, చింతపండు కానీ, ఉప్పు, సబీనా పొడి ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కేవలం రెండు వస్తువులు ఫ్రెండ్స్. ఆ 2 వస్తువులతోనే మనం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అలాగే ఈ లిక్విడ్ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే కనీసం 10 రోజుల వరకు నిలువ ఉంటుంది. అలాంటి మంచి వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో ఫుల్గా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను ఆ లిక్విడ్ అనేది ఇదే అనమాట. ఆ లిక్విడ్ని తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు స్ప్రే బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని పెట్టేసుకొని మనం ఆ వస్తువుల పైన స్ప్రే చేసి వదిలేసినామంటే ఒక 2 మినిట్స్ ఇంకా దానికి ఉన్న జిడ్డు అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం అదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఆ లిక్విడ్ని ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము. చూడండి, అన్ని మట్టి ప్రమిదలు ఎంత జిడ్డు పట్టి ఉన్నాయో మీకు వీడియోలో క్లియర్గా కనపడుతుంది కదా. ఆ జిడ్డు పట్టిన మట్టి ప్రమిదలకు ఉన్న ఆయిల్ మరకలు కానీ, జిడ్డు మరకలు కానీ ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి. చాలా కొత్త వాటిలో ఆ మట్టి ప్రమిదలనే కనిపిస్తాయండి. మీకు ఈ కార్తీక మాసంలో చాలా మంచిగా యూజ్ అవుతుంది. అలాగే మనం కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా పూజలు అప్పుడు కూడా మనకి మంచిగా యూజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇత్తడి ప్రమిదలు కూడా అంతే నల్లగా అయిపోయినాయి. అలాగే అంతే ఆయిల్ మరకలతో జిడ్డు పట్టి ఉన్నాయన్నమాట. ఈ ఇత్తడి సామాన్లను కూడా ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను. ఇలా స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టినట్లయితే దానికి ఉన్న ఆయిల్ జిడ్డు మరకలు కానీ, ఆ ట్రానిష్ లేయర్ ఏవైతే ఉంటుందో ఆ ఇత్తడి సామాన్లకి అలాంటివన్నీ వెళ్ళిపోతాయండి. చూడండి, ఇప్పుడు ఈ రెండింటిని నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను అనమాట. ముందుగా నేను మట్టి ప్రమిదలను అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఏదైతే లిక్విడ్ చూపిస్తానో మీకు అదే లిక్విడ్తో ఇందాక స్ప్రే చేశాను కదా, అదే లిక్విడ్తో ఇప్పుడు ఈ వస్తువులను మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, మట్టి ప్రమిదలకు దానికి ఉన్న ఆయిల్ మరకలు అంతా వెళ్ళిపోతుంది, దానికి ఉన్న కలర్ అలాంటివన్నీ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా, ప్రెజర్ పెట్టకుండా, రుద్దకుండా ఏం పని లేదు. జస్ట్ అలా రఫ్ చేసి మనం వాష్ చేసుకోవాల్సిందే. మన చేతులు కూడా రఫ్నెస్ కావండి. మిగతా ఐటమ్స్ వాడితే మనకి చేతులు అనేవి రఫ్ పడతాయి అనమాట. అలా ఏం రఫ్ పట్టకుండా, చేతులు నొప్పి పుట్టకుండా, శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో ఇలా ఎక్కువ ఇత్తడి సామాన్లు కానీ, మట్టి ప్రమిదలు కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు. మనం కార్తీక మాసంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆ మట్టి ప్రమిదల్ని నేను క్లీన్ చేశాను. ఎక్కడ జిడ్డు మరకనైతే లేదు, ఎంత కొత్త వాటిలో మెరిసిపోతున్నాయి కదా. సో ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మట్టి పాత్రలకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్ని మట్టి పాత్రలు అనేవి నేను క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అంటే మట్టి ప్రమిదలు అన్నిటిని క్లీన్ చేసేసి ఫైనల్గా చూపిస్తాను మీకు. చూడండి, ఎంత అన్నీ క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి పక్క పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఇదే లిక్విడ్తో ఇత్తడి పాత్రలు ఎలా క్లీన్ అవుతాయో మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇంకా మట్టి పాత్రలు అయితే క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఇత్తడి పాత్రలు ఎలా క్లీన్ అవుతాయో చూడండి. మీరు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. అంత నల్లగా అయిపోయాయి, అలాగే జుట్టు పట్టి ఉన్నాయి కదా, అంతా వెళ్ళిపోతుందండి. ఆ ఇత్తడి సామాన్ ఏదైతే ఉందో అంత బంగారం లాగా కొత్త వస్తువులా మెరిసిపోతాయి అన్నమాట. చూడండి, ఇంకా ఇవి కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసి మీరు ఇంకా వాష్ చేసినట్లయితే కొత్త వాటిలా మెరిసిపోతాయి. చూడండి, ఆ ప్లేట్ కూడా చాలా నల్లగా అయిపోయింది కదా జిడ్డు పట్టేసి. ఇప్పుడు అది కూడా క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను అంతా ఒకసారి ఈ వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. చాలా తక్కువ టైం అండి, చాలా తక్కువ ఖర్చు, తక్కువ టైము, మనకు ఎక్కువ ప్రెజర్ అనేది ఏమీ లేకుండా చాలా సులభంగా ఈజీగా అన్ని పూజా సామాగ్రి, ఇత్తడి వస్తువులు ఉన్న పూజా సామాగ్రి అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మట్టి ప్రమిదలు, మట్టి పాత్రలు ఏమన్నా ఉంటే అవి కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ మట్టి ప్రమిదల్ని కూడా క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మనం ఆ ఇత్తడి వస్తువుని కూడా వాష్ చేసింటే అంతా నలుపంతా వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు ఇత్తడి ప్రమిదలు కూడా చూపిస్తున్నాను వాష్ చేసి. మొత్తం ఎలా ఉందో మీరే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇది మీకు కూడా మంచి యూస్ఫుల్ టిప్ అని అందుకే షేర్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. చాలా యూస్ఫుల్ టిప్ అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే
మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తక్కువ ఖర్చుతో సులభంగా అయిపోయే పనులు, ప్రెజర్ మనం ఎక్కువ తీసుకోకుండా చాలా ఈజీగా అయిపోయే వీడియోసే నేను పెడతానమాట. కాబట్టి అలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇంకా చూడండి, ఇప్పుడు నేను లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనము ఒక నిమ్మకాయ సైజ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయని తీసుకొని మంచిగా రెండింటిని స్వీట్ చేసి పెట్టుకోవాలండి. బాగా పిండేసుకొని దానిలో ఉన్న గింజలన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఎంత మట్టి ప్రమిదలు ఉన్నాయి, ఎన్ని ఇతడి వస్తువులు ఉన్నాయో దానికి తగినంత ఈ క్వాంటిటీ అయితే ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నాను. మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నట్లయితే ఆ క్వాంటిటీకి కొద్దిగా డబల్ చేసుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీ పూజా సామాగ్రి ఎంత ఉన్నాయని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి. ఇక్కడ నేను షాంపూ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక షాంపూ మొత్తం యాడ్ చేయాలి. నేను ఇక్కడ మీరా యూజ్ చేశాను, మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు షాంపూ వేసేసిన తర్వాత ఆ నిమ్మకాయలో లిక్విడ్ని ఈ షాంపూని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇంకా మనం ఇప్పుడు క్లీనింగ్కి యూజ్ చేయడమే. చూసారు కదా, ఈ లిక్విడ్ కేవలం 2 వస్తువులతో చాలా మంచి లిక్విడ్ మనం ఈజీగా కూడా తయారు చేసుకున్నాం. ఈ లిక్విడ్ని ఎలాంటి శ్రమ లేకుండా. ఇంకా ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం అయితే ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు స్ప్రే బాటిల్లోనే అవసరం లేదండి, ఏదైనా ఒక కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్లో కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం యూజ్ చేసుకునేటప్పుడు బౌల్లోకి పోసి యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలో అంత. లేదంటే మీరు అప్పటికప్పుడు కూడా ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. చూడండి, ఇంక ఇప్పుడు అదే లిక్విడ్ యూజ్ చేసి నేను మట్టి పాత్రలని అలాగే ఇత్తడి వస్తువులని రెండింటిని క్లీన్ చేశాను అనమాట. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి, మీకు కూడా మంచి యూస్ఫుల్ టిప్ ఇది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.